మీరు చూస్తున్నది సీజన్ 23 ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ అజిత్ రామ్. వాట్సాప్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్ బ్రో. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ బ్రో. 7th క్లాస్. స్కూల్లోనేనా? అందరికీ నమస్కారం. నా పేరు అజిత్ రామ్. ఇప్పుడు నేను పాడబోయే పాట యమహానగరి. చిత్రం చూడాలని ఉంది. లిరిసిస్ట్ వేటూరి సుందర్రామూర్తి గారు, మ్యూజిక్ మణిశర్మ గారు, గానం హరిహరన్ గారు. ఆల్ ది బెస్ట్. సరి మామగరి ససనిదపసా, సరి మామగరి ససనిదపసా, రే మదని గప సాసనిదప మగప మరి. యమహానగరి కలకత్తా పురి, యమహానగరి కలకత్తా పురి. నమః హుగిలి హౌరావారధి, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చేరు. త్యాగరాజు నీ కృతినే పలికెను మది చేరు. త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురి. నమః హుగిలి హౌరావారధి. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో. ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పదుగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో 1000 పందెం. కడకు చేరాలి గమ్యం, కదలిపోర ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజబిజ బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. యమహానగరి కలకత్తా పురి. నమః హుగిలి హౌరావారధి, చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చేరు. త్యాగరాజు నీ కృతినే పలికెను మది చేరు. త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురి. నమః హుగిలి హౌరావారధి. జడ్జెస్, అజిత్ రామ్, సార్. చాలా గొప్పడురా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎందుకు? మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి. కాదు, గొప్పగా పాడావు, నిజంగా చాలా గొప్పగా పాడావు. అందుకు కాదు గొప్పడివి, అసలు ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే 23వ సీజన్ 21లో కూడా వచ్చావు, నువ్వు ఆడిషన్కి వచ్చావు, 22కి వచ్చావు, 23కి కూడా వచ్చావు, 21, 22లో వాడు సెలెక్ట్ అవ్వాలి, 23కి సెలెక్ట్ అయ్యాడు. అంటే పాడాలన్న దీక్ష, తపన, ఆ పని పట్ల ఎంత ఏకాగ్రత ఉంది వాడికి. చూడు, కేవలం పాడతా తీయగా వేదిక మీదకి రావాలి, ఇక్కడ పాడాలని ఎంత దీక్షతో, ఎంత తపనతో పనిచేశాడు. 2 ఆడిషన్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ 3వసారి ప్రయత్నించి ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా పాడావు. నీ వెనకాల ఇంత గతం, ఇంత ఘనంగా ఉంది నీకు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ పట్టుదల జీవితాంతం నీకు ఉండాలి అన్ని రంగాల్లోనూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అజిత్ రామ్, దుర్గా నెయ్యి పోసి 5 kg ఉప్మా నీకు ఫ్రీ నా తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. చిరుత్యాగరాజు ఎంత బాగా పాడావంటే, ఈ పాట ఇలా పాడడం ఈ వయసులో, అది ఫస్ట్ రౌండ్ లో, ఒక ఇంట్రొడక్షన్ రౌండ్ లో ఇలా నువ్వు పాడితే నేను ధైర్యంగా చెప్పగలను, యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫైనల్స్. థ్యాంక్ యూ సార్. యమహానగరి
కలకత్తా. ప్రతి వారం ఇలాగే శ్రద్ధతో ఇలాగే బాగా ఫోకస్తో ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయాలి. ఓకే సార్. యువర్ ఓన్ పర్ఫార్మెన్స్ విల్ టేక్ యూ టు ఫైనల్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 21 and 22 ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఆడిషన్లో సెలెక్ట్ అవ్వకుండా అలా జరిగింది కదా, అంతే ఎనర్జీ ఎలా తెచ్చుకొని మళ్ళీ ఈసారి పార్టిసిపేట్ చేసావు? స్పోర్టివ్గా తీసుకున్నాను మ్యామ్. యమహానగరి కలకత్తా పూరి నమః. నిజంగా అది చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా ఇన్స్పైరింగ్ గాను అనిపించింది నాకు. అంటే ఈ రోజు ఇంత బాగా పాడావు అంటే నీలో టాలెంట్ ఉంది, అప్పుడు కూడా ఉండే ఉంటుంది. కానీ అంతే స్పిరిట్ ఎలా ఉంది నీకు ఈ స్టేజ్ మీద నుంచొని పాడడానికి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అస్సలు భయం లేకుండా పాడావు, దట్స్ ద బెస్ట్ పార్ట్. అంతకుముందు ఓడిపోయాను కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయం కించితైనా కనిపించలేదు. దానికి నువ్వు ఏం చేసావు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకు. అజిత్ రామ్ పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అజిత్ రామ్. వెల్కమ్ టు పాడుతా తీయగా. ఫైనల్స్ దాకా వస్తామని చెప్తున్నారు. మన నెల్లూరు పేరు కాపాడాలి. ఓకే బ్రో. యమహానగరి కలకత్తా పూరి నమః. ఈ తూర్పు ఆ పశ్చిమం నా పాట నీ నోట పలకాల చిలక. సూర్య చంద్రులతోటి చుక్కళ్ళతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు, కానీ చీ కాదు సి ఆటాడుకుందాము ఆడనే ఉందా మాత్రం అది ఆత్రేయ గారి శైలి. కన్నులు తలవాల ఒక ఆహ్లాదకరమైన పాట ఇది మీరు భక్తి గీతంలో పాడారు. నీ బుక్కలో సిగ్గుల మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మనిషి జీవితం శాశ్వతం అవ్వడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే. మీరు పాడింది బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకని? తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఒక వస్తువును కానీ ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటాం అంటే దయ్యం పట్టిందండి. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. ఈ సంగీతం మజా వచ్చింది. రాక్ స్టార్స్ పుట్టిన గీతం. ఏఆర్ రెహమాన్ చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. పాడిన వాళ్ళతో పాటు ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్ లో ఇవ్వడం అనేది ఆయనే మొదలు పెట్టాడు. మెరిసేటి పువ్వా సిరిపువ్వా పెనవేసుకో. ఈ పాట మాది, ఈ రోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. This is for Ram Charan. మగసిరి నీలో చూసా. Stole my heart, Ram Charan. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సులువైన ప్రశ్న అడనా కష్టమైంది? సులువైన సిగ్గులేదు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశంలో? సరదాగా చంద్రబోస్ గారిని అడుగుదాం, ఏం చెప్తారు? సింగర్ కి తన ప్రొఫెషన్ లో అతను సాధించాల్సిన దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి. ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవ్వరు.